సో తెల్లబట్టే అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి నీరులాగా కొంచెం దాంట్లో గ్రీనిష్ కలర్‌లో అలా ఉంటే బాక్టీరియా వల్ల వస్తుందని అర్థం. దీంట్లో ఒక రకమైన వాసన ఉంటుంది. సో దురద ఉంటుంది. ఇలాంటిది ఏమైనా ఉంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని అర్థం. అలా కాకుండా పెరుగులాగా గడ్డల్లాగా ఏం దురద లేకుండా అది గడ్డల్లాగా పడుతున్నప్పుడు అదొక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటాము, క్యాండిడియాసిస్ అని. దాని వల్ల కూడా రావచ్చు. ఇవి రెండు కాకుండా ఒక్కోసారి మనకి కొన్ని ప్రోటోజోన్స్ అంటే ట్రైకోమోనాస్ అంటాం. దాంట్లో ఏంటంటే మనకి దురద ఎక్కువ ఉండడము, చాలా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ నీరులాగా పోతూ ఉండడం ఉంటుంది. దాని వల్ల కూడా రావచ్చు. ఇవన్నీ కాకుండా ఒక్కోసారి మనకి వెజైనల్ డిశ్చార్జెస్ లో తెల్లబట్టే కాకుండా ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా జస్ట్ అప్పుడప్పుడు స్పాటింగ్ వచ్చిపోవడము, బ్లడీ డిశ్చార్జ్ అంటాం. అంటే కొంచెం నుదుడుగా వస్తూ దాంట్లో కొంచెం రక్తం కనిపించడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే మనకి ఏదైనా గర్భాశయ ముఖద్వారంలో ఏదో పుండు లాగా, ఇరోషన్ లాగా ఉన్నా, అక్కడ నుంచి ఏదైనా కంతి లాగా డెవలప్ అవుతున్నా, క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లో ఎర్లీ లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఇలా మధ్యలో బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఇలాంటి 4 రకాల వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నప్పుడు కంపల్సరీ మీ డాక్టర్ని సంప్రదించాలి.